క్యాన్సర్ని ఎలా నివారించవచ్చు? జనరల్గా అందరూ అడిగే క్వశ్చన్ అండి. క్యాన్సర్కి ఏమన్నా రాకముందే నివారణ ఏమన్నా ఉంటుందా అనేది. జనరల్గా క్యాన్సర్ 2 రకాలుగా విభజించుకోవచ్చండి. మొదటి రకం వచ్చి జెనెటిక్, అంటే మీ వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్. ఇలాంటి దాన్ని నివారించలేమండి. సో ఇది ఒక 10 to 20% ఉంటే మిగిలిన 80% అనేది స్పొరాడిక్, అంటే మీ జీవనశైలి మార్పుల వల్ల వచ్చే క్యాన్సర్. ఇవి మీ చేతుల్లో ఉంటాయండి. అంటే ఎలాంటిది? ముఖ్యంగా 3: ఆహారం, వ్యాయామం, కాలుష్యం. ఈ మూడిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ది వచ్చి ఆహారం. ఆహారం ఇంకా మీకు తెలిసిందే, జంక్ ఫుడ్, ఎక్కువ నూనె, కాగిన నూనెలో తినడము. నెక్స్ట్ రెడ్ మీట్, అంటే నాన్ వెజ్లో కూడా ముఖ్యంగా రెడ్ మీట్ ఎక్కువ తీసుకోవడము. ఇలాంటివి ఆహారపు అలవాట్లు ఏవైతే ఉన్నాయో మీరు ఖచ్చితంగా మార్చుకోవాల్సి వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండే ఆహారము ఎక్కువ ప్రిఫర్ చేయండి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, ఎక్కువ ఉడకబెట్టింది, మాడిపోయింది, నెక్స్ట్ ఫ్రైస్ తినే అలవాటు ఉంటుంది, ఫ్రైస్ కానీ అలాంటివి కొంచెం లిమిట్ చేయండి. ఉడకబెట్టినవి అంటే జనరల్గా లెస్ కుక్డ్ ఫుడ్, అంటే తక్కువ కుక్ చేసుకున్న ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ తినడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. అన్నం కూడా వీలైతే అంటే బ్రౌన్ రైస్, ఓట్స్, రాగి ఇట్లాంటివి ప్రిఫర్ చేయండి. మీరు ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే మీకు క్యాన్సర్ లక్షణం వచ్చే ఛాన్సెస్ అంత తగ్గుతాయి. సో మీరు ఎంత జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు, అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు, అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఆయిలీ ఫుడ్, చీజ్, బర్గర్స్, ఇట్లా బేకరీ ఫుడ్స్, ఇవి ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటే మీ క్యాన్సర్ రిస్క్ అంత పెరుగుతుందండి. ముఖ్యంగా మీరు ఒబీస్గా ఉన్నట్టయితే, మీ BMI 30 దాటింది అని అంటే మీకు ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఒబేసిటీ వల్ల కూడా కొన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళలో తీసుకున్నప్పుడు ఈసోఫేగల్ క్యాన్సర్ కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ఖచ్చితంగా ఆహారం అనేది నియంత్రణలో పెట్టుకోవాలి. బరువు అనేది హెల్దీగా ఉండాలి. జంక్ ఫుడ్ అనేది మోస్ట్లీ అవాయిడ్ చేయండి. బయట ఫుడ్లో కూడా తీసుకున్నప్పుడు హెల్దీ ఫుడ్కే ఆప్ట్ చేయండి. నెక్స్ట్ వ్యాయామం. ఖచ్చితంగా వ్యాయామం మన దినచర్యలో భాగం అవ్వాలండి. ఎందుకు అని అంటే ఇందాక చెప్పుకున్నప్పుడు బరువు ఎక్కువైతే, అంటే మీ BMI 30 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అసాధారణ బరువు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు కొన్ని రకాల క్యాన్సర్లు ఇంక్రీజ్ అవుతాయి అనుకున్నాం. కాబట్టి డైలీ వ్యాయామం అనేది మీ జీవనశైలిలో ఒక మార్పు చేసుకోండి. అట్లీస్ట్ 30 నిమిషాల నుంచి 1 గంట వరకు మినిమల్ అయినా కూడా, అట్లీస్ట్ ఒక వాకింగ్ ఒక 30 మినిట్స్. మిమ్మల్ని ఏం జిమ్కి వెళ్ళాలని చెప్పట్లేదు. కొంచెం చెమట వచ్చేటట్టు, హార్ట్ బీట్ ఎక్కువ అయ్యేటట్టు అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ మీరు ఫాస్ట్ వాకింగ్ కానీ, లేదంటే మీరు రెగ్యులర్ జాగింగ్, జిమ్కి వెళ్తున్నామంటే మరీ మంచిది. అసలు ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చుంటున్నారంటే మాత్రం అలాంటి వాళ్ళు చూసుకోండి. మేము ఇంటి పని చేస్తున్నాం సరిపోతుంది అంటే కుదరదండి. మీ హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవ్వాలి. అట్లీస్ట్ 30 మినిట్స్ కొంచెం చెమట వచ్చేటట్టు వ్యాయామం చేయండి. ఇంట్లో ఉండి పని చేసేది, జస్ట్ అటు ఇటు నిదానంగా వాకింగ్ చేసేది వ్యాయామం కింద రాదండి. నెక్స్ట్ కాలుష్యం అనేది మీరు నివారించలేరు. మోస్ట్లీ ఇది మీ చేతుల్లో ఉండదు. కాకపోతే కొంచెం టిప్స్ ఏంటి అని అంటే, బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ యూజ్ చేయడం కానీ, అంటే డైరెక్ట్గా నల్ల దుమ్ము ఏదైతే ఉందో అది మీరు పీల్చుకోకుండా, ఇంట్లో వంట చేసుకునేటప్పుడు కొంచెం విండోస్ ఓపెన్ చేయండి. గాలి ఎంత బాగా ఇంట్లో ఉంటే మీకు వెంటిలేషన్ అనేది, సో మీకు అంత రిస్క్ తగ్గుతుంది. ఎందుకు అంటే వంట చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ పొగ పీల్చడం వల్ల కూడా లంగ్ క్యాన్సర్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో అది కూడా ఒకసారి చూసుకోండి. మీ చేతిలో ఉండేవి ఇవి. ఇంట్లో వెంటిలేషన్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. బయటకు వెళ్ళినప్పుడు నల్లదుమ్ము పీల్చకుండా మాస్క్ వేసుకోవడం కానీ, చెట్లు ఉంటే కొట్టకుండా పెంచుకోవడం కానీ ట్రై చేయండి. కాలుష్యం వల్ల కూడా ఖచ్చితంగా క్యాన్సర్ రిస్క్ ఖచ్చితంగా పెరుగుతుంది ఈ కాలంలో, ముఖ్యంగా లంగ్ క్యాన్సర్. సో ఇది చూసుకోండి. ఎందుకు అంటే ఆడవాళ్ళలో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. కేవలం ఆల్కహాల్ తాగడం వల్ల, సిగరెట్ తాగడం వల్ల మాత్రమే కాదండి, ముఖ్యంగా ఈ కాలంలో కాలుష్యం వల్ల కూడా క్యాన్సర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఇవి కాకుండా మీ అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆల్కహాల్ తీసుకోవడము, పాన్, కైని, గుట్కా, స్మోకింగ్ ఇలాంటివన్నీ ఉంటే ఇంకేం చేయలేమండి. ఖచ్చితంగా పాను, గుట్కా తినే వాళ్ళలో ఎప్పుడో ఒకసారి వాళ్ళు క్యాన్సర్ అయితే చూస్తారండి. సో ఇలాంటి అలవాట్లు ఏమన్నా ఉంటే అందరూ మీకు చెప్పే ఉంటారు ఇవి మంచివి కావు అని, దానిపైన కూడా ఉంటుంది క్యాన్సర్ వస్తుంది అని. అలాంటివి ఏమన్నా ఉంటే ఇమీడియట్గా మానుకోండి.
మీరు ఇంతకుముందు అలవాటు ఉన్నా కూడా మీకు ఆ రిస్క్ అనేది జీవితాంతం కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎంత త్వరగా ఆపేస్తే అంత మంచిది.